గుడ్ మార్నింగ్. మన నోట్ మేకింగ్లో ఇంతకుముందు లెజిస్లేచర్స్ టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్ గురించి చెప్పాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ పేజ్ నెంబర్ 66లో మీ మెటీరియల్లో డిక్షనరీ గురించి చెప్పాడు. డిక్షనరీ గురించి మన ఉన్నటువంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్పాడు. ఎలా ఏ డిక్షనరీ ఈజ్ జనరలీ ఏ బుక్ విచ్ గివ్స్ అస్ ఆల్ఫాబెటికల్ లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ విత్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఆల్ఫాబెటికల్ డిక్షనరీ మనకి ఎలా ఉంటుంది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుందంట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది డిక్షనరీ, వరుస క్రమంలో ఉంటుంది. ఏ మీద ఉన్నటువంటి వర్డ్స్ బి సి అట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయంట. చూద్దాం ఎలా ఉంటాయంట. ఏ డిక్షనరీ ఈజ్ జనరల్లీ ఏ బుక్ విచ్ గివ్స్ అన్ ఆల్ఫాబెటికల్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ విత్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మీనింగ్, యూస్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ఈచ్ అండ్ సమ్టైమ్స్ అండ్ కీ టు ఇట్స్ ప్రొనౌన్సియేషన్. సో ఏముంటాయంటే దానికి మీనింగ్ ఏంటి, డిక్షనరీలో మనకి యూసేజ్ మీనింగ్ ఉంటుంది, తెలియనటువంటి అర్థానికి అర్థాలు, యూసేజ్ ఉంటుంది, యూసేజ్. నెక్స్ట్ ఇంకా ఏముంటుందంట అండ్ ఆరిజిన్ ఆఫ్ ఈచ్, ఆరిజిన్ దానికి ఎక్కడ ఎలా అనేటువంటిది ఈ మూడు దాంట్లో మనకి చూస్తూ ఉంటాం డిక్షనరీలో. ఏంటి అవి? మీనింగ్, యూసేజ్, ఆరిజిన్. మీనింగ్, యూసేజ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ఈచ్ అండ్ సమ్టైమ్స్ కీ టు ప్రొనౌన్సియేషన్ కూడా ఇక్కడ ఎలా బలకాలి అనేటువంటిది ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ, ఉచ్చారణ. ద గ్రీక్ వర్డ్ ఫర్ ఏ డిక్షనరీ వాస్ లెక్సికన్. గ్రీక్ వర్డ్లకు నుంచి వచ్చింది. గ్రీక్ వర్డ్ ఏంటి అదంటే అది గ్రీక్ అనే వర్డ్లకు లెక్సికన్. ఏంటి లెక్సికన్ అంటే? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెక్సికన్? ద వొకాబులరీ ఆఫ్ ఏ పర్సన్ లాంగ్వేజ్ the vocabulary of a person, the vocabulary of a person language, the vocabulary of a person language or branch of knowledge, or a branch of knowledge. ఇది వొకాబులరీ అంటే. దట్ ఈస్ ఇక్కడ గ్రీక్ లెక్సికన్ అంటే ఒక వర్డ్కి సంబంధించిన పదజాలానికి సంబంధించినటువంటి మీనింగ్స్ చెప్పేటువంటిది. సో ద గ్రీక్ వర్డ్ ఫర్ ఏ డిక్షనరీ వాజ్ లెక్సికన్ from which we get our word. లెక్సికోగ్రాఫర్ అంటే లెక్సికన్ అనే వర్డ్ ఏంటంటే గ్రీక్లో లెక్సికన్ వర్డ్ అంటే ద వొకాబులరీ ఆఫ్ ఏ పర్సన్ లాంగ్వేజ్ ఆర్ ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. పదజాల సముదాయానికి సంబంధించినటువంటి అర్థాలు చెప్పేటువంటి లెక్సికన్ అంటారు. లెక్సికన్ చూద్దాం. లెక్సికోగ్రాఫర్ ఎవరు? లెక్సికో means the person who compiled dictionary of words. డిక్షనరీల యొక్క పదాల్లోని సముదాయాలు మొత్తం దాన్ని చేర్చేవాడిని లెక్సికన్ అంటారు, లెక్సికోగ్రాఫర్ అంటారు. Meaning someone who compiles a dictionary. The earliest dictionaries made by Greeks and Romans only explain difficult or obscure words. Obscure words means ఏం చేస్తుంది? obscure మీన్స్ నిగూఢమైన అర్థాలు. డిఫికల్ట్ వర్డ్స్ని మనకి ఎన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నా కానీ we go through the refers through డిక్షనరీ ద్వారా మనం ఎటువంటి మీనింగ్స్ అని తెలుసుకోవచ్చు.
ఈ డిక్షనరీస్ మొత్తాన్ని కూడా ఎవరు మేడ్ బై ద గ్రీక్స్ అండ్ రోమన్స్. ఎవరు ఈ డిక్షనరీస్ మొత్తం తయారు చేసింది? గ్రీక్స్ అండ్ రోమన్స్. గ్రీక్స్ అండ్ రోమన్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, కంపైల్ లెక్సికోగ్రాఫర్ ఏ పర్సన్ హూ కంపైల్ ద డిక్షనరీస్. కొన్ని డిక్షనరీలు సేకరించి వాటికి సంబంధించి పదాల మధ్య సముదాయాన్ని ఒకదాన్ని చేకూర్చే ద పర్సన్ హూ కంపైల్ ద డిక్షనరీ యొక్క సముదాయాన్ని సమకూర్చేటువంటి వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటారు. ఓకేనా. గ్రీక్స్ అండ్ రోమన్స్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ డిఫికల్ట్ ఆర్ ద అబ్సెక్యూర్ వర్డ్స్ అండ్ వర్ మోర్ లైక్ వాట్ వీ షుడ్ కాల్ గ్లోజరీస్ ఆర్ వొకాబులరీ. ఇక ఈ మొత్తాన్ని ఏమంటారు తెలుసా? గ్లోజరీ ఆర్ వొకాబులరీ. అంతే కదా. మరి డిక్షనరీలో మనం ఏం చూస్తాం? గ్లోజరీ ఆర్ వొకాబులరీ, పదజాల సముదాయం చూస్తాం, వాటి యొక్క మీనింగ్స్ చూస్తాం. గ్లోజరీ మీన్స్ మీనింగ్సే. మనం చూడండి 6th 7th 8th 9th 10th వాడి లెసన్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఏముంటుంది? గ్లోజరీ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. ఐ మీన్ హియర్ మీనింగ్స్ అని అర్థం. ఓకేనా. డిక్షనరీ సేమ్ ఎట్ గివింగ్ ద కంప్యూటర్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ లాంగ్వేజ్. డిక్షనరీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? గివ్ ద కంప్లీట్ డిక్షనరీస్ ఎయిమ్ ఎట్ ద గివింగ్ ఏ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ లాంగ్వేజ్. కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ మొత్తం పదజాలు వొకాబులరీ మొత్తాన్ని మనకి ఏ మీనింగ్ అంటే ఆ మీనింగ్ చూసుకోవచ్చు డిక్షనరీలో. ద ఎవ్రీడే వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ద డిఫికల్ట్ వర్డ్స్ ఆర్ కంపారిటివ్లీ మోడర్న్. ప్రతిరోజు మనం డిఫికల్ట్ వర్డ్స్ మొత్తాన్ని కంపారిజన్ చేసుకుని కంపారిటివ్గా పోల్చుకుంటూ కొన్ని వర్డ్స్ నౌన్గా అదే వర్డ్ నౌన్గా ఉపయోగించు, కొన్ని వర్డ్ని అదే వర్డ్ని వెర్బ్గా ఉపయోగించుకోవచ్చు. అట్లా అది వెర్బా నౌనా యాడ్జెక్టివ్ అనేటువంటి దాన్ని పక్కన ఏడీజీ అని వి అని ఎన్ అని డిక్షనరీలో ఉంటుంది. వాటిని మనం దాన్ని బట్టి ఎన్ అంటే నౌన్ అని, వి అంటే వర్డ్ వెర్బ్ అని, ఏడీజీ అంటే యాడ్జెక్టివ్ అని, పి అంటే ప్రిపోజిషన్ అని అట్లా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది పక్కన డిక్షనరీలో మనకి వర్డ్ పక్కనే ఉంటుంది. అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకోవచ్చు. ద ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ దట్ became famous as and has remained so was compiled by Dr. Samuel Johnson and appeared in 1755. మొట్టమొదటి డిక్షనరీని శామ్యుయల్ జాన్సన్ అనేటువంటి ఆయన 1755లో కంపైల్ చేయడం జరిగింది. కంపైల్ మీన్స్ సంకలనం. కంపైల్డ్ మీన్స్ సంకలనం. The first English dictionary was introduced by Samuel Johnson 1755. Samuel Johnson ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ మనకు ఇంట్రడ్యూస్ చేసిన శామ్యుయల్ జాన్సన్. ద ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ దట్ బికమ్ ఫేమస్ అండ్ యాజ్ రిమైండ్ సో వాజ్ కంపైల్డ్ బై డాక్టర్ శామ్యుయల్ జాన్సన్ యాజ్ అపియర్డ్ in 1755. In it the great lexicographer as has been called set out to fix a standard and good English, and therefore he attempted to be a comprehensive only so far as to include of all what we consider to be the best words. Which words are the best, which is the difficult words, which is the hard words, which words we don't know the meanings of hard words, that we compile hard words into the dictionary and they can bring out a new terms of the dictionary is by Samuel Johnson in 1755. ఏ పదాలు అయితే మనం కష్టంగా ఫీల్ అవుతామో, which words we feel very difficult or a hard words, he compiled some of that words and make an alphabetical order in arrangements, then he compiled a dictionary. ఏ పదాలు అయితే మనం డిఫికల్ట్గా ఫీల్ అవుతా ఆ పదాలు మొత్తం ఒక చోట సంకలనం చేసి ఆ సంకలనం చేసే పదాలు మొత్తం డిక్షనరీ రూపం మనం ఫ్రేమ్ చేయడం జరిగింది 1755లో శామ్యుయల్ జాన్సన్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా. కంప్యూటర్ కాంప్రహెన్సివ్ ఓన్లీ సో ఫార్ ఆఫ్ ఇంక్లూడ్ వాట్ ద కన్సిడర్ టు ద బెస్ట్ వర్డ్స్. హీ ఇలిస్ట్రేటెడ్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ విత్ quotations from the different authors
a practice which has been followed the a later list dictionaries. Sometimes his entries make on a amusing record as personal views and such as the entry of the votes. A grain which England is generally gives the heroes to horses, but in the Scotland supports the people. సో ఓట్స్ గురించి చెప్తున్నా. ఓట్స్లో ఏం చేస్తాడు, కొన్నింటినేమో ఓట్స్ అనే పదాన్ని తీసుకున్నాడు, OATS ఓట్స్ అని. ఈ ఓట్స్ అనే వర్డ్ దేనికి సంబంధించిందంట, ద అదర్ amusing the record his personal views on such as entry for votes. A grain which is in England is generally you given to horse. ఇది ఈ ఓట్స్ అనేటువంటి వర్డ్ జనరల్గా ఏం చేస్తున్నాడు, ఇంగ్లాండ్లో అయితే ఓట్స్ దేనికి ఉపయోగిస్తారు తెలుసా, గివెన్ టు ద హార్సెస్, హార్స్కి ఫుడ్గా ఉపయోగిస్తారు ఇంగ్లాండ్లో. ఈ ఓట్స్ అనేటువంటి వర్డ్ని తీసుకున్నాడు ఎగ్జాంపుల్. అదే ఓట్స్ అనేటువంటి వర్డ్ తీసుకుంటే ఇంకా ఏం చేస్తారు, స్కాట్లాండ్లో సపోర్ట్స్ టు ద పీపుల్. అదే ఈ ఓట్స్ అనే వర్డ్ స్కాట్లాండ్లో తీసుకుంటే దేనికి ఉపయోగిస్తారంటే సపోర్ట్ టు ద పీపుల్. ఇది వేరియేషను, సపోర్ట్ టు ద పీపుల్. ఇలా ఓన్లీ వన్ వర్డ్ ఓట్స్. ఈ ఓట్స్ అంటే వర్డ్ ఇంగ్లాండ్ డిఫరెంట్ వ్యూస్లు ఎలా ఉపయోగిస్తాం. ఇంగ్లాండ్లో ఈ ఓట్స్ అంటే ఓట్స్ అంటే ఇట్ ఈస్ గ్రెయిన్స్ యూజ్ టు ఫెడ్ ఆఫ్ హార్సెస్. అదే వర్డ్ మళ్ళీ స్కాట్లాండ్లో సపోర్ట్ టు ద పీపుల్. అంటే దాన్ని ఎలా ఉపయోగిస్తాం, సమ్ వర్డ్స్ మే బి యూజ్డ్ యాజ్ ఎ నౌన్ ఆర్ ద వెర్బ్ ఆర్ ద యాడ్జెక్టివ్. ఆన్ ద సేమ్ వే యూ టేక్ ఎ వర్డ్, ఎ సింపుల్ వర్డ్ ఓట్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లాండ్ యాజ్ ఎ హార్స్ ఫీడింగ్, ఇన్ స్కాట్లాండ్ సపోర్ట్ టు ద పీపుల్. అదే వర్డ్, సేమ్ వర్డ్ అనమాట. The dictionary is a great feat of scholarship and was the basis of the most English dictionaries forever and a century. Over a century. ఒక శతాబ్ద కాలం కనుక మనం తీసుకో, 100 years బ్యాక్ నుండి తీసుకున్నట్టయితే ఇట్స్ గివ్ ఏ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ గివ్ ఫుల్ మీనింగ్స్ టు డిఫికల్ట్ వర్డ్స్, లెర్నర్ టు స్కాలర్స్. అంటే ఫస్ట్ క్లాస్లో నేర్చుకునే ఫస్ట్ దగ్గర నుండి స్కాలర్స్ వరకు, మేధావులు విద్యావేత్తల వరకు అన్నింటినీ కూడా ఇదే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనేటువంటిది చెప్తున్నాడు. డిక్షనరీస్, డెఫినేషన్ ఆఫ్ డిక్షనరీస్. ఇక్కడ మనం ఎలా రాస్తాం డిక్షనరీస్. డెఫినేషన్ ఆఫ్ డిక్షనరీస్లో ఏ బుక్ ఆఫ్ ఆల్ఫాబెట్ లిస్ట్ వర్డ్స్ ఎక్స్ప్లెయినింగ్. ఏ బుక్ ఆఫ్, మనం ఫస్ట్లోనే చెప్పాం, ఏ బుక్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ డిక్షనరీ. డిక్షనరీ అంటే ఏంటి, కొన్ని పదాల వరుస సముదాయం, ABCDFGH అని అట్లా ఆల్ఫాబెట్ వరుస క్రమంలో ఉంటుందన్నమాట. ఏ బుక్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఎక్స్ప్లెయినింగ్. దాంట్లో ఏముంటుంది, ఆ డిక్షనరీలో 4 పాయింట్స్ చెప్పాడు మనకి. మీనింగ్ ఉంటుంది, ఫస్ట్ వన్ మీనింగ్ ఉంటుంది, సెకండ్ వన్ యూజ్ ఉంటుంది, ఉపయోగం, థర్డ్ వన్ ఏముంటుంది, ఆరిజిన్ ఉంటుంది, ఫోర్త్ వన్ ఏముంటుంది, ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఇది సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్షనరీ? ఫస్ట్ డెఫినేషన్, డిక్షనరీ మీన్స్ ఏ లిస్ట్ ఆఫ్ alphabetical order, list of words which is arranged in alphabetical order. Number 1, that is called definition. Second one, what is the uses of the dictionary? Dictionary list of words explaining meaning, usage, origin, pronunciation. These 4 points are included in dictionary. Second one, Greek word, lexicon and lexicographer. 2 words చెప్పాడు, lexicon, lexicographer. మన పారాగ్రాఫ్లో కూడా ఇచ్చాడు. Lexicon means the vocabulary of a person language or a branch of knowledge. Lexicographer means the person who compiled the words is called lexicographer. పదాల సముదాయాన్ని సంకలనం చేసే వ్యక్తుల్ని లెక్సికోగ్రాఫర్ అంటారు. నెక్స్ట్ వన్, ఎర్లియర్ డిక్షనరీస్ బై గ్రీక్స్ అండ్ రోమన్స్. ఎర్లియర్ డిక్షనరీస్ని ఎవరు మనకి అసలు ఫస్ట్ డిక్షనరీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరయ్యా అంటే గ్రీక్స్, రోమన్స్. వాళ్ళే ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది.
Explain difficult or obscure words. Explain difficult or obscure words means difficult words. నిగూఢమైన అర్థాలు, అన్నోన్ మీనింగ్స్ అనమాట. తెలియని పదాలకు అర్థాలు చెప్తా ఉంటుంది. లైక్ గ్లోజరీస్ ఆర్ వొకాబులరీస్. గ్లోజరీస్ మీన్స్ మీనింగ్స్. గ్లోజరీస్ వొకాబులరీ పదజాలం ఇది చెప్తా ఉంటుంది డిక్షనరీ. మోడర్న్ డిక్షనరీస్ గివ్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్. మోడర్న్ డిక్షనరీలో కంప్లీట్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఏవి ఎలా ఉపయోగించాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలి, అట్లా మొత్తం కంప్లీట్గా దాంట్లో రాసి ఉంటుంది. అది వెర్బ, ప్రొనౌనా, నౌనా, వెర్బ, యాడ్జెక్టివా, అది హౌ టు ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలి అనేటువంటిది మొత్తం దాంట్లో ఉంటుంది. ద ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ అపియర్డ్ 1755 బై డాక్టర్ శామ్యుయల్ జాన్సన్, ద గ్రేట్ లెక్సికోగ్రాఫర్. ఈయన 1755లో ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇంగ్లీష్ డిక్షనరీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే శామ్యుయల్ జాన్సన్. 1755 వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై శామ్యుయల్ జాన్సన్ in 1755. It's a complete dictionary which was introduced by Dr. Samuel Johnson, a first lexicographer. Only best words included in the fix a standard of good English. ఇక ఫిక్స్డ్గా స్టాండర్డ్ ఆఫ్ గుడ్ ఇంగ్లీష్లో మనకి కొన్ని చెప్తున్నాడు. ఏమని? లిస్ట్ విత్ కొటేషన్స్. మంచి కొటేషన్స్ ఉంటాయి వాటిల్లో, ఓకేనా, మంచి డిక్షనరీలో. ప్రాక్టీస్ ఫాలోడ్ లేటర్. నెక్స్ట్ మనం తర్వాత ప్రాక్టీస్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది అంటారు. అది దానికి సంబంధించినటువంటిది. పర్సనల్ వ్యూస్, ఓట్స్. ఇక వ్యక్తిగతంగా చూసినట్టయితే ఓట్స్ అనేటువంటిది హార్స్ ఫుడ్ ఇన్ ఇంగ్లాండ్, ఫుడ్ ఇన్ స్కాట్లాండ్. అదే చెప్తున్నా, 2 words ఒకే వర్డ్ అనమాట. ఏ వర్డు? ఎగ్జాంపుల్ తీసుకున్న డిక్షనరీలో అంటే మనం ఏం చెప్తున్నాం, ఒకే వర్డ్ నౌన్గా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను, ఒకే వర్డ్ని వెర్బ్గా యూజ్ చేయాలి, ఒకే వర్డ్ని యాడ్జెక్టివ్గా యూజ్ చేసుకుంటామని చెప్తున్నాను. పక్కనే ఉంటుంది మనకి ఒక వర్డ్ ఇస్తాడు. సపోజ్ ఒక వర్డ్ ఇచ్చి మనకు దాని పక్కన నౌన్ ఎన్ అంటే నౌన్ అని, ఒక వర్డ్ ఇచ్చి దాంట్లో వి అని ఉంటే వెర్బ్ అని, ఒక వర్డ్ ఇచ్చి దాంట్లో ఏడీజీ అంటే యాడ్జెక్టివ్ అని దాని అర్థం, ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు? ద ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ పర్సనల్ వ్యూస్లో వర్డ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఏంటి వర్డ్స్ ఎగ్జాంపుల్? హార్స్ ఫుడ్ ఇన్ ఇంగ్లాండ్. వర్డ్స్ అనేటువంటి తీసుకుంటే ఇది హార్స్ ఫుడ్. ఇంగ్లాండ్లో వర్డ్స్ అనేది హార్స్ ఫుడ్. మరి స్కాట్లాండ్లో ఫుడ్ ఇన్ స్కాట్లాండ్. కానీ స్కాట్లాండ్లోకి వస్తారు సపోర్టెడ్ ద పీపుల్ అని చెప్పి అది ప్రజల యొక్క ఆహారం. అర్థమైంది అనుకుంటున్నా, మళ్ళీ చెప్తున్నా. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు డిక్షనరీలో. ఏంటది? శామ్యుయల్ జాన్సన్ 1755లో ఇంగ్లీష్ డిక్షనరీ కంపైల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ డిక్షనరీ చేసినప్పుడు ఒకే వర్డ్ తీసుకున్నాడు. ఏంటది? ఓట్స్ అనే వర్డ్ తీసుకొని ఇంగ్లాండ్లో ఆ ఓట్స్ అనేటువంటి పదం ఓట్స్ అనేది ఒక పదార్థం అనమాట, తినేటువంటిది. ఇంగ్లాండ్లోనే అదే ఓట్స్ అనే పదాన్ని హార్స్ ఫీడింగ్కి ఉపయోగిస్తారు, గుర్రాలకు ఆహారం. నెక్స్ట్ అదే ఓట్స్ అనేటి వర్డ్ స్కాట్లాండ్లో అయితే మనుషుల ఆహారంగా ఉపయోగిస్తారని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. సో ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ యూస్లో మనం ఉపయోగిస్తారు అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. బేసిస్ ఆఫ్ మోస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీస్ గ్రేట్ ఫీట్ ఆఫ్ స్కాలర్షిప్స్. ఇక స్కాలర్షిప్ల కోసం మనం రకరకాలుగా ఈ డిక్షనరీస్ ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకు? దే గివ్ ఏ లాట్ ఆఫ్ నాలెడ్జ్ టు ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్ త్రూ డిక్షనరీ. ఇఫ్ యూ డోంట్ నో ఎనీ మీనింగ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, ఎనీ వర్డ్, definitely we go through refer the dictionary, then we can find out the meaning, what is the meaning of that word, such word. Then we can automatically develop our pronunciation, our vocabulary, our glossary, and each and everything go through the dictionary. It is only possible through the dictionary. The lexicographer introduced a word which was introduced by a word of words. Who was the famous lexicographer? First lexicographer Samuel Johnson, 1755. Okay na? We take one example. Oats used 2 ways. Number 1, England, the word oats, oats, used the food of horse. First one, it is also used, that is in England. Oats used a food of horse in England. The same oats used a food for the people to the Scotland. Okay na?
That is the writer or the lexicographer show the variation of the same word in the dictionary. డిక్షనరీలో ఒకే పదానికి వేరియేషన్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ లెక్సికోగ్రాఫర్ వర్డ్స్ అనేటి వర్డ్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ డ్రగ్ రిలేటెడ్ చూద్దాం. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. డ్రగ్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్ ఆర్ మెనీ అండ్ వ్యారీడ్. ఏం చేస్తుందంట, డ్రగ్ కనుక మనం తీసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ డిజార్డర్స్ వస్తాయి, ఆరోగ్యపరమైన సమస్యలు. ఎలా వాటికి మనం రిలేటెడ్ చూద్దాం. డర్టీ నీడిల్స్ అండ్ సొల్యూషన్ యూజ్డ్ ఫర్ ద ఇంజెక్టెడ్ ఇన్ డ్రగ్స్ కెన్ ఈజీలీ కాజ్ ఫర్ ద అబ్సీజెస్. డర్టీ నీడిల్స్ చెప్తున్నాడు. సెకండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ, డర్టీ నీడిల్స్ అంటే అన్యూజబుల్ నీడిల్స్ అనమాట. ఆ అన్యూజబుల్ నీడిల్స్లో డిగ్రీ ఏం చెప్తున్నాడు, డర్టీ నీడిల్స్ అండ్ సొల్యూషన్స్ యూజ్డ్ ఫర్ ఇంజెక్టింగ్. డర్టీ నీడిల్స్ ఇంకేం చెప్తున్నాడు, సొల్యూషన్స్. ఇవేం చేస్తాడు, సొల్యూషన్ నీడ్ ఫర్ ఇంజెక్టింగ్ ద డ్రగ్స్ కానీ ఈజీలీ. ఇటువంటి డర్టీ నీడిల్స్ కానీ సొల్యూషన్స్ కానీ మనం ఇంజెక్షన్ ద్వారా మన శరీరంలో కనుక ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుందంట, క్యాన్ ఈ కాజ్ ద అబ్సీజెస్ ఇన్ ద ఆర్మ్స్ అండ్ వెయిన్స్. ఏం చేస్తుందంట, అబ్సీజెస్ ఏబిఎస్సి EASS. Abscesses means when we are using dirty needles or the solutions to inject our body, to inject drugs into our body, automatically abscesses to the like the arms and veins, like abscesses to arms and veins. ఏమవుద్దంట, డర్టీ నీడిల్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఉపయోగించి మన శరీరంలోకి డ్రగ్స్ కనుక ఎక్కించుకున్నట్లయితే అవి చీము పడతా ఉంటాయి. వేటికి, ఆర్మ్స్ అండ్ వెయిన్స్, సిరలు దమనలు సిరలు ఉంటాయి కదా, వాటిల్లో సిరలకి ప్లస్ మన శరీరానికి కనుక డర్టీ నీడిల్స్ కానీ సొల్యూషన్స్ను ఉపయోగించి మనం డ్రగ్స్ కనుక శరీరంలోకి ఎక్కించుకున్నట్టయితే చేతులకి సిరలు నరాలకి ద్వారా ఎక్కించుకుంటాం కాబట్టి అవి చీము పడతాయి అంట. ఎట్లా, ఎటువంటి నీడిల్స్ ఉపయోగించకూడదు. యూజ్డ్ ఫర్ ద ఇంజెక్టింగ్ డ్రగ్స్ కెన్ ఈజీలీ కాజ్డ్ అబ్సెసిస్ ఇన్ ద ఆర్మ్స్ అండ్ ద వెయిన్స్, లివర్ డిసీజెస్, వెర్నియల్ డిసీజెస్. ఏమొస్తాయి అంటే ఇలా చేస్తే, ఎలాంటి నీడిల్స్ అంటే అలాంటి నీడిల్స్ కనుక ఉపయోగిస్తే లివర్ డిసీజెస్ వస్తాయంట. ఇంకేమొస్తాయి, వెర్నియల్ డిసీజెస్, లివర్ కాలేయ సంబంధిత వ్యాధులు, వెర్నియల్ డిసీజెస్ సుఖ వ్యాధులు వస్తాయి. సుఖ వ్యాధులు ఎయిడ్స్, హెపటైటిస్ సి, అది వెర్నియల్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద కిడ్నీస్ అండ్ బ్రెయిన్. ఇంకా ఏమొస్తాయంట, కిడ్నీస్కి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వస్తుందంట ఏ డర్టీ నీడిల్స్ కనుక ఉపయోగిస్తే. ఇంతకుముందు ఒకే నీడిలు ఒక 4 or 5 మెంబర్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకరికైనా సరే ఒక్కొక్క ఇంజక్షన్ ఒక్కొక్క నీడిలు అలా యూజ్ చేస్తే. ఎందుకని, ఇవన్నీ ప్రీవియస్లో ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి కాబట్టి అందుకని ఈ ఒక నీడిల్ని ఒక్కరికి మాత్రం ఉపయోగిస్తూ ఉంటారు. ఒకే నీడిల్ని 2-3 ఉపయోగించేవాళ్ళు. ఓకేనా? అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక నీడిల్ ఒక్కరికే ఉపయోగిస్తున్నారు, అది కూడా ఒక ఇంజక్షన్కే పనికొచ్చేది. ఎందుకు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి. ఏం ప్రాబ్లమ్స్ అవి, లివర్ డిసీజెస్, వెర్నియల్ డిసీజెస్, కిడ్నీస్ అండ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఇటువంటివి వస్తున్నాయి అని చెప్పేసి. ఓకేనా?
Diseases and the infection to the kidneys and brain. Sniffing cocaine and amphetamines can damage the tissue of nose, and the marijuana and tobacco smoking can cause to lung diseases. వెరీ వెరీ ఎక్సలెంట్ కొటేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఎక్సలెంట్గా చెప్పినటువంటి వాడు చూద్దాం, మరలా చదువుతున్నా అదే లైన్. స్నిఫింగ్ కోకాయిన్ అంటున్నాడు. ఏంటంట స్నిఫింగ్ కోకాయిన్ మత్తు పదార్థం ఇది. స్నిఫింగ్ అంటే పీల్చటం లేదా వాసన చూడటం. వాసన మత్తు పదార్థాల వాసన చూసినా కానీ. ఇంకా ఏంటి ఎనాపిటామినీస్ అంటే ఉత్తేజపరిచేటువంటివి, మనిషిని ఉత్తేజపరిచే కొన్ని రకాలైనటువంటి ఆల్కహాల్స్ ఉన్నాయి. అవి డైరెక్ట్ తాగాల్సిన అవసరం లేదు, ఇంజక్షన్ ద్వారా వేసుకుంటే చాలు. ఇంజక్షన్ ద్వారా ఎక్కించుకొని వస్తారు శరీరంలోకి నరాల ద్వారా. ఆటోమేటిక్ బాడీ ఏమవుతుంది, బాగా ఉత్తేజపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఎనాప్టరీస్ కన్ డ్యామేజ్ ద టిష్యూస్ ఆఫ్ నోస్ అండ్ ఏం చేస్తుంది, ముక్కుకున్న కణజాలాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఇంకా ఏం చేస్తుందంట, marijuana and the tobacco smoking cause lung diseases. marijuana అంటే గంజాయి. ఏం చేస్తే తెలుసా, గంజాయి మరియు పొగాకు ఏం చేస్తుంట, కాజెస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఇంకేం చేస్తుంట, marijuana and tobacco causes to lung cancer. ఓకేనా. స్నిఫింగ్ ఆఫ్ కోకోనో ఎమాపిథిలిన్ ఈజ్ కాజెస్ టు డ్యామేజింగ్ ఆఫ్ టిష్యూ నోస్. అదే ఎమాపిథిలిన్ అంటే ఉత్తేజపరిచేటువంటి కొన్ని డ్రగ్స్ మనకి ఆటోమేటిక్గా మనలో ఉద్రేకాన్ని ప్రేరణని కలగజేస్తూ ఉంటాయి. ఓకేనా. అది నెక్స్ట్ ఇవేమో కోకైన్ అండ్ మారిజునా. కోకైన్ అండ్ టొబాకో అండ్ మారిజునా కాజెస్ టు లంగ్ క్యాన్సర్. ఇది ఏం చేస్తుంది, లంగ్ క్యాన్సర్ని కలగజేస్తుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్. హెవీ యూజర్స్ ఆఫ్ ఆల్కహాల్ వైలేట్ టు ద సాప్లిన్. యాంపిథినీస్ ఆర్ ద మజురుదిన్ మారిజునా మే బీ ఫైండ్ అవుట్ దేర్ లివరల్ అండ్ పర్మనెంట్లీ డ్యామేజ్డ్. ఇంకా ఏం చేస్తాయంట, త్వరగా ఆవిరైపోయిన కొన్ని పదార్థాలు మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న చాలా భాగాల్ని ఈజీగా డ్యామేజ్ చేస్తాయి అని చెప్తున్నాడు. ఈజీగా డ్యామేజ్ చేస్తాయి అని చెప్తున్నాడు. ఓకేనా. పర్మనెంట్లీ డ్యామేజ్. బేబీస్ ఆఫ్ ఉమెన్ addicted to opportunities of are likely to be born addicted and the suffer from the withdrawal symptoms. Cocaine and anesthesia damage to tissues of and makes a more susceptible of the tuberculosis, malnutrition, weight loss. Finally, overdose of any use sensational drugs lead to the respiratory of the cardiac failure of death. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు, ఎవరైనా ప్రెగ్నెంట్ సిచ్యువేషన్లో కనుక ఉన్నట్లయితే, వాళ్ళు కనుక ఎవరైనా డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఈ మార్జుమా కానీ టొబాకో కానీ స్నిఫింగ్ ఆఫ్ కోకైన్ కానీ ఇటువంటి కనుక వాళ్ళు పీల్చుకున్నా తాగినా కానీ తీసుకున్నా కానీ దాని యొక్క సిమ్టమ్స్ ఎవరి మీద పడతాయి, పుట్టబోయే పిల్లల మీద దాని యొక్క ఎఫెక్ట్ బాగా పడుతుందంట. ఏమవుతాయి అంటే వాళ్ళకి వెయిట్ లాస్ కానీ, లేకుంటే మాల్ న్యూట్రిషన్ కానీ, ట్యూబర్క్లోసిస్ టీబీ కానీ, క్షయవ్యాధి ఇటువంటి జబ్బులు వాళ్ళకి వస్తూ ఉంటాయి అంట. ఓకేనా. టైటిల్ చెప్తున్నాడు, డ్రగ్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్. ఇప్పుడు దీంట్లో మనకి నోట్ మేకింగ్ ఎలా తయారు చేస్తాం, టైటిల్ డ్రగ్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్ మనం ఎలా కూడా చూద్దాం. డర్టీ నీడిల్స్ సొల్యూషన్ యూజ్ ఫర్ ద ఇంజెక్టింగ్ డ్రగ్స్. మనం ఏం చేస్తాం, ఇంతకుముందు మనం మామూలుగా ఏం చేసేవాళ్ళంటే అండి, బార్ షాపులకి వెళ్ళి తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు బార్ షాపులకి వాటికి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఏం చేస్తున్నారు, చాలామంది బార్ షాపులకి అటువంటి వాటికి వెళ్లకుండా ఇంటికి తెచ్చుకొని కొకైన్స్ అటువంటి వాటిని, తర్వాత
ఇంకా మత్తు పదార్థాలు, రకరకాల మత్తు పదార్థాలు ఏం చేస్తే తెలుసా, ఇంజక్షన్ ద్వారా నరాలకు ఎక్కించుకుంటున్నారు. బార్ షాప్ దగ్గర పోయి తాగామనుకోండి, ఏందో ఎంత తాగబోతు అనుకుంటారు. అట్లా కాకుండా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి సీక్రెట్గా ఎవరో తెలియక నరాల ద్వారా ఎక్కించుకోండి, ఇంజక్షన్లలాగా. అప్పుడు ఎవరికి అర్థం కాదు. ఎక్కడ కూడా ఏం చేస్తున్నాడు, అలా ఉపయోగిస్తున్న ఇప్పుడు అంతా యూత్ అంతా కూడా పాడైపోవటానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, టైటిల్ డ్రగ్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్. డ్రగ్ తీసుకోవటం వల్ల మనకి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల కొన్ని రకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి అని చెప్తున్నాడు. ఏంటంట, ఆబ్సిషియస్ ఆర్మ్స్ అండ్ వెయిన్స్. ఆర్మ్స్ చేతులకి, వెయిన్స్ అంటే నరాలు, సిరలు, వాటికి ఒక రకమైన జబ్బులు వస్తాయి. ఏమొస్తుందంటే వాటికి చీము పడుతుందంట. ఆబ్సిషియస్ అంటే చీము పట్టడం. సెకండ్ వన్ లివర్ డిసీజెస్. ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు ఉపయోగించకూడదు. సూది ఒకరికి వేసి సూది ఒకరికి వేసిందనుకోండి, వాడికున్న జబ్బులు వీడికి వస్తాయి. ఇంతకుముందు వేసేవాళ్ళు ఒకే సూదిని, ఒకే ఇంజక్షన్ని, సిరంజిని 2-3 వేసేవాళ్ళు. కానీ ఇవాళ ఒక ఇంజక్షన్, ఒక సిరంజి, 1 యూజ్, ఓన్లీ సింగిల్ యూజ్ అనేవాడు దాని మీద. ఓకేనా. లివర్ డిసీజెస్, లివర్ కాలేయ సంబంధిత వ్యాధులు. నెక్స్ట్ వెర్నరల్ డిసీజెస్, సుఖ వ్యాధులు, ఎయిడ్స్, హెపటైటిస్ సి, ఇటువంటి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ కిడ్నీస్ అండ్ బ్రెయిన్. ఇంకా ఏమొస్తాయి, కిడ్నీలకి, మూత్రపిండాలకి, బ్రెయిన్కి వచ్చేటువంటి వ్యాధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. cocaine to the amphetamine minds, డ్యామేజ్ ఆఫ్ నోస్ టిష్యూస్. కొకైన్ తీసుకోవటం ఏంటంటే నోస్ టిష్యూస్, ముక్కులో ఉన్న కండరాలు, ముక్కు లోపల చిన్న చిన్న కండరం ఉంటుంది, అది కూడా డ్యామేజ్ అవుద్ది అంటారు. హెయిర్ లాస్, జుట్టు ఊడిపోవటం. ఇవాళ అదే కాదు, మనం రకరకాల షాంపులు ఉపయోగించడం వల్ల హెయిర్ లాస్ అవుతూ ఉన్నాం. నెక్స్ట్ మారిజున్నా అండ్ ద టొబాకో స్మోకింగ్. మారిజున్నా టొబాకో స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే, మారిజున్నా అంటే ఏంటి, గంజాయి. కొంతమంది ఏం చేస్తారు, గంజాయి పట్టి పడతా ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, బాగా విపరీతమైన మత్తు. యూత్ అంతా కూడా కాలేజీలో పెద్ద మధ్య డ్రగ్స్, వాళ్ళ డ్రగ్ కంట్రోలర్స్ వాళ్ళు, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొన్ని కాలేజీల మీద ఒకళ్ళు పట్టుకుంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకుంటున్నారని కాలేజీలో ఒక ముఠా అన్నమాట. ఇది స్టూడెంట్స్ని బాగా ఎడిక్ట్ చేశారు దీనికి. అందుకే మారిజునా అండ్ టొబాకో స్మోకింగ్, లంగ్ డిసీజెస్, క్యాన్సర్, లంగ్కి సంబంధించిన క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్. ఆల్కహాల్, వైలేటైల్ సాల్వెంట్స్ అనేది తెలుసా, కేవలం త్వరగా తీసుకొని ఆవిరేటువంటి పదార్థాలు అటువంటివి. నెక్స్ట్ యాంపెథమినీస్ అని తెలుసా, మనిషికి ప్రేరణ కలిగిస్తాయి. సపోజ్ మనం నైట్రస్ ఆక్సైడ్ ఉంది, అది పీల్చగానే ఆటోమేటిక్గా మనకి ఏం జోక్ లేకపోయినా, అసలు ఏం జరగకపోయినా కానీ ఆటోమేటిక్ నవ్వు వస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, యాంపెథమినీస్ అంటే ఉత్తేజపరిచేటువంటివి, మనిషిని ఉత్తేజపరుస్తాయి, ఉద్రేకానికి గురి చేస్తాయి. అది తీసుకుంటే, ఆ మందు తీసుకుంటే, ఆ డ్రగ్స్ అనమాట, మాదక ద్రవ్యాలు. అండ్ మారిజునా హెవీ యూస్, గంజాయి బాగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పర్మనెంట్ ఇన్ లివర్ డ్యామేజ్, లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. హెపటైటిస్ ఉమెన్, ఇంకా స్త్రీల గురించి కొన్ని చెప్తున్నాడు. బేబీస్ బోర్న్ ఎడిక్టెడ్ సఫర్ ఫ్రమ్ ద విత్డ్రాయల్ సిమ్టమ్స్, ఉపసంహరణ లక్షణాలు. ఆడవాళ్ళు కనుక ఇది తీసుకున్నట్టు వాళ్ళలో పుట్టేటువంటి పిల్లల మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది చాలా ఎక్కువ పడుతుంది. మారిజున్నా సెల్ డ్యామేజెస్, కణాలు చచ్చిపోతాయి. మనకు విశాఖ మన్యంలో చాలా చోట్ల ఈ మారిజున్నా అనేటువంటిది, అంటే ఏంటి ఇది ఏమంటారు, మారిజున్నా గంజాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల మానవుని యొక్క శరీరం మీద భయంకరమైన ప్రభావం చూపుతుంది. డ్రగ్స్ యూజర్స్ ఆర్ ద సస్పెక్టబుల్ టు, ఈ డ్రగ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళ మనం అనుమానించదగ్గ లక్షణాలు. డ్రగ్స్ కనుక ఓవర్ డోస్ ఎక్కువ ఉపయోగించినట్లయితే వాళ్ళకి ఎటువంటి లక్షణాలు వస్తాయి అంటే, నిమోనియా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కావటం ఇట్లా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్, క్షయవ్యాధి, టీబీ అంటారు దాన్ని. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం, మాల్న్యూట్రిషన్, క్షీణత. నెక్స్ట్ వెయిట్ లాస్, బలహీనత. మనకి ఇండియన్ మాల్ న్యూట్రిషన్, అదే ICMR వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం మనకి నియర్లీ 42% ఆఫ్ చిల్డ్రన్, దాదాపు 142 మంది పిల్లలు
మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారు అనేటువంటిది ఒక సర్వే అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ సర్వే. వెయిట్ లాసు, రెస్పిరేటరీ మీన్స్ శ్వాసకోశ సంబంధిత బాధలు అది. నెక్స్ట్ కార్డియాక్ ఫెయిల్యూర్, ఏం చేస్తారు, గుండె జబ్బులు, గుండె ఆగిపోవటం, ఇటువంటి డెత్, మరణాలు ఇవన్నీ సంభవిస్తాను. ఎందుకు సంభవిస్తున్నాయంటే ఈ నీడిల్స్, డర్టీ నీడిల్స్ ఉపయోగించడం, అబ్సెక్యూస్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ వెయిన్స్కి రావటం, నెక్స్ట్ డ్రగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ యూజ్ చేయటం, ఆ యూజెస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, ఆ కాంప్లికేషన్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇవి దీనికి సంబంధించిన డ్రగ్స్ రిలేటెడ్ డిసీజెస్. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.